రైట్, వెల్కమ్ బ్యాక్. శశిధర్ గారితో మాట్లాడదాం. శశిధర్ గారు, మనం చూడాల్సింది ఇప్పుడు యుఎస్ డ్యూయల్ అప్రోచ్ ఏదైతే ఉందో, ఇటు ఇండియాతో అటు పాకిస్తాన్తో బ్యాలెన్స్డ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తోంది. మొన్నటి వరకేమో ఇండియా ఈజ్ ఐ లవ్ ఇండియా అండ్ మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పాడు. ఇప్పుడు చూస్తే ఇటు పాకిస్తాన్తో కూడా చక్కగా రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ తన జిత్తులు మారి నక్క తెలివితేటలను చూపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటప్పుడు ఇండియా డిఫెన్స్ స్ట్రాటజీస్ను ఎలాంటి మనం మెయింటైన్ చేయాలంటారు? మనం ఈ రోజున అమెరికా మీద ఆధారపడే పరిస్థితిలో లేము. 21వ శతాబ్దం లోపట ఆత్మనిర్భర భారత్ ఏ విధంగా యుద్ధం చేస్తుంది, యుద్ధ నీతి ఎట్లుంటది, యుద్ధ రీతి ఎట్లుంటది, యుద్ధ తంత్రం ఎట్లుంటది, స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతదేశం యొక్క త్రివిధ దళాల వద్ద ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఎంత 100% టార్గెట్ ను ఎట్లా రీచ్ అయి కొట్టగలుగుతుందో మనం ప్రపంచానికి చూపెట్టినాం. అమెరికా వెన్నులో కూడా ఇవాళ వణుకు వచ్చింది. చైనా దిమ్మ తిరిగేటువంటి షాక్ ఇచ్చినాం చైనాకు. పాకిస్తాన్ ను కోలుకోలేనటువంటి దెబ్బతీసినాం. నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి విషయాలు మనం చూస్తే, ఇవాళ గతంలో మన అనేక దేశాలు ఎల్ఓసి దాటితే మనం ప్రశ్నించేది, లైన్ ఆఫ్ కంట్రోల్ ఎందుకు దాటిందని. ఇవాళ పాకిస్తాన్ బార్డర్, ఇంటర్నేషనల్ బార్డర్ దాటినాం మనం. ఐపీఎల్ ఇండియా పాకిస్తాన్ లైన్ ఎక్కడికంటే 3 రోజులు 2020 మ్యాచ్ ఆడినట్టు పాకిస్తాన్ మూలకు పోయి కొట్టొచ్చినాం మనం. రావల్పిండికి పోయి కొట్టొచ్చినాం, కరాచీకి పోయి కొట్టొచ్చినాం, లాహోర్కు పోయి కొట్టొచ్చినాం, అదేవిధంగా బహవల్పూర్కు పోయి కొట్టొచ్చినాం. బహవల్పూరు, మురీదు, అమెరికా కూడా కొట్టలేదు ఒసామా బిన్ లాడెన్ వేట లోపట. అటువంటి ప్రాంతాలలో కూడా మనం డ్రోన్లు పోయినాయి, కొట్టొచ్చినాయి. అదేవిధంగా నూర్ఖాన్ ఎయిర్ బేస్ ను మనం నామరూపాలు లేకుండా చేసినాం. ఆటమిక్ ఎనర్జీకి ఆ ఎయిర్ బేస్ ఒక నర్వ్ లాంటిది పాకిస్తాన్ కు. ఇప్పటికీ పాకిస్తాన్ చెప్పుకోలేకపోతుంది తన ఏ రకంగా వాచిపోయిందో. తెలుస్తుంది ఒక్కొక్కటి ఇవాళ బయటికి వస్తాయి కొన్ని రోజుల లోపట. బట్ అమెరికా మీద ఇవాళ మనం ఆధారపడేటువంటి పరిస్థితుల్లో లేము. మన స్వదేశీ ఆత్మనిర్భర యొక్క టెక్నాలజీ, అమెరికా F-16 ను నేలగూల్చినాం మనం. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని విరవీగింది అమెరికా. F-16 మనం నేలగూల్చినాం. అదేవిధంగా చైనా నుంచి అమెరికా పాకిస్తాన్ తెచ్చుకున్నటువంటి JF-17 ను JF-10 ను కుప్పగూల్చినాయి మన యొక్క ఎయిర్ ఫోర్స్. అదేవిధంగా చైనా మిసైల్స్ PL-50 ఇలా కుప్పగూల్చినాం మనం. అంటే మన యొక్క స్టాండర్డ్ బాంబులకు ఎట్లా ఉన్నాయి, చైనా తుస్ బాంబులు ఎట్లున్నాయి ఇవాళ ప్రపంచం చూసింది. ఇవాళ వాళ్ళకి అది కూడా భయం పడ్డది. అటు అమెరికాకు కానీ అటు చైనాకు కానీ అదొక, ఎందుకంటే ఆయుధాలు అమ్ముకోకపోతే ఆ దేశాల యొక్క బతుకు లేదు. అస్తమానం అమెరికా చరిత్ర అందరికీ తెలిసిందే. మనతోటి కూడా ఏ రోజు మనం విశ్వసనీయ మిత్రునిగా ఏ రోజు చూడలేదు. అమెరికా మిత్రత్వం ఎప్పుడు కూడా అవకాశాల మీద, ఆర్థిక బంధాలతోటి ముడిపడి ఉంటది. అమెరికా పూర్తిగా వ్యాపారం కోసమే మిత్రత్వం గాని, వ్యాపారం కోసమే శత్రుత్వం గాని పెంచుకునేటువంటి దేశం. ఆ దేశ స్వభావం అది. ఇవాళ నిజమైనటువంటి మిత్రులు భారత్ కి ఎవరు అనుకుంటే అటు ఇజ్రాయెల్ గాని, రష్యా గాని ప్రూవ్ చేసుకున్నాయి. కానీ వాళ్ళ అమెరికా తన వంకర బుద్ధి చూపెట్టింది. అమెరికా ఏ రకమైనటువంటి వంకర బుద్ధి ఉంటుందని మనకేం తెలియక కాదు. తమ దేశం మీద ట్విన్ టవర్స్ మీద 9/11 దాడి జరిపి ఆశ్రయం పొందినటువంటి ప్రదేశం ఎక్కడండి? ఒసామా బిన్ లాడెన్, పాకిస్తాన్. అటువంటి పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంకుల నుంచి మొన్ననే కాదు, అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద పోరాడుతున్నప్పుడు కూడా, ఆల్ ఖైదా మీద పోరాడుతున్నప్పుడు కూడా నిధులు ఇప్పించినటువంటి వంకర బుద్ధి. ఆ నిధులతోటే మళ్ళీ ఆయుధాలు వాళ్ళు కొనుక్కున్నారు. ఇది అమెరికా చరిత్ర. కాబట్టి ఇవాళ అమెరికా మనకు విశ్వసనీయ ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఇవాళ భారత్ సైనిక రంగం లోపల ఇంతకాలం మనం చెప్పేది అన్నిట్లలో ఒక మన స్కేల్ రికార్డ్ ఉంది. ఈ రోజున మన మిత్ర దేశాలైనటువంటి ఇజ్రాయెల్, రష్యా కూడా వాళ్ళ టీవీ ఛానళ్లలో కూడా వస్తా ఉంది, మేము ఇచ్చినటువంటి టెక్నాలజీ కంటే అద్భుతమైనటువంటి టెక్నాలజీ భారత్ సొంతం అని చెప్పి. ప్రపంచం లోపట, సైనిక రంగం లోపట, సైనిక శక్తి సామర్థ్యాల లోపట, ఆయుధ సంపత్తి లోపట సూపర్ పవర్ నెంబర్ 1 ఇవాళ భారత్ అని ఆపరేషన్ సింధూర్ ప్రూవ్ చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇవాళ ఒక విజయాన్ని నమోదు చేసింది. మన యొక్క స్వదేశీ బ్రహ్మోస్ గాని, ఆకాష్ గాని ఏ రకమైనటువంటి ఖచ్చితమైనటువంటి టార్గెట్ ను ఛేదించగలుగుతాయో. ఆయుధాలు ఒకటే కాదు, క్షిపణులు ఒకటే కాదు, డ్రోన్లు ఒకటే కాదు, ఒక సాహసము, వీర పరాక్రమాలు ఉన్నటువంటి త్రివిధ దళాల యొక్క పోరాట పటిమను ఇవాళ ఆపరేషన్ సింధూర్
ప్రపంచం ముందర ఆవిష్కరించింది. Yeah. అందుకే ఇవాళ భారత ప్రధానమంత్రి ఈ రోజే ఇది ఆదంపూర్ బేస్ కెళ్లి త్రివిధ దళాలకు ప్రత్యక్షంగా కలిసి వాళ్ళ లోపల మరొక నూతన ఉత్సాహాన్ని నింపి వచ్చిండు. Yeah. ఈ రోజున చాలా స్పష్టంగా ఉన్నాం, మనం ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, తాత్కాలికంగా మనం నిలుపుదల చేస్తున్నాం.